రాజమౌళి అంటేనే భారీతనానికి మారుపేరు. అలాంటి దర్శకుడు స్వయంగా తానే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని ప్రకటించాడు. ఒక గంట ప్రెస్ మీట్, మరికొన్ని పోస్టర్స్ తో తాను తెరకెక్కించబోయే సినిమా రేంజ్ ను చెప్పలేమంటున్నాడు. తన కెరీర్ లో ఒక మంచి సినిమా గురించి దర్శక ధీరుడు ఎప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే రాజమౌళి ఈసారి ఏదో పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడని. అందులో మరో విషయం బయటకు వచ్చింది. సూపర్ స్టార్ ఈసారి శ్రీరాముడిగా నటిస్తున్నాడట. త్రిబుల్ క్లైమాక్స్ లో ఏదైతే సీన్ వచ్చిందో ఈసారి అదే సీన్ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడట. సినిమాలో కొన్ని నిమిషాలు శ్రీరాముడిగా కనిపిస్తాడట. అంటే రాజమౌళి ఈసారి మైథాలజీ టచ్ ఉన్న మూవీనే తెరకెక్కిస్తున్నాడని విషయం బయటకు వచ్చేసింది. తెలుగు వారికి రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్. ఆ తరువాత ఆ పాత్రను చాలా మంది నటులు పోషించారు. ఈ తరంలో మాత్రం ఆల్రెడీ ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ కనిపించాడు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. కొత్త చిత్రంలో క్లైమాక్స్ లో సూపర్ స్టార్ రాముడిగా దర్శనమిస్తాడట. ఇదే మూవీకి హైలైట్ అట. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. నవంబర్ లో జరిగే ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు వివరిస్తాడట రాజమౌళి. సడన్ గా పూజా హెగ్డే పేరు కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువగా వినిపిస్తోంది. అలా ఎందుకు అంటే టాలీవుడ్ కు ఆమె రీ ఎంట్రీ ఖరారైపోయింది. ఎట్టకేలకు బుట్టబొమ్మ ఒక తెలుగు సినిమా కమిట్ అయింది. పైగా కంబ్యాక్ కోసం ఎవరూ ఊహించిన విధంగా మోస్ట్ లక్కీ హీరోను సెలెక్ట్ చేసుకుంది. ఇది నిన్నటి వరకు కోలీవుడ్ లో పూజా హెగ్డే స్పీడ్. చేస్తే స్టార్స్ తో మూవీస్ చేస్తోంది, లేదా కూలీ లాంటి మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం కోలీవుడ్ ను రూల్ చేస్తోంది పూజ. కోలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న న్యూ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇదిగోండి బుట్టబొమ్మ అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఆచార్య తర్వాత పూజా హెగ్డే కమిట్ అయిన మూవీ ఇదే. అంటే 3 ఏళ్ల బ్రేక్ తర్వాత రీ ఎంట్రీ అన్నమాట. పేరుకి మలయాళ హీరో అయినా తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. 1 కాదు 2 కాదు, టాలీవుడ్ లో ఏకంగా 4 కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒక సినిమాలోనే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రవి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. పైగా దుల్కర్ పూజా కాంబినేషన్ లో లవ్ స్టోరీ రాశాడట. రజనీకాంత్ సినిమా మానియా అంటే కూలీ ప్రూవ్ చేస్తోంది. అదే విధంగా సూపర్ స్టార్ కొత్త సినిమాలపై క్యూరియాసిటీ కలిగిస్తోంది. కూలీ తర్వాత రజనీకాంత్ చేతిలో జైలర్ సీక్వెల్ ఉంది. అయితే జైలర్ సీక్వెల్ తర్వాత ఏ చిత్రం అంటే అందుకు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎవరూ ఊహించిన డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. తమిళంలో చాలా మంది నటులు ఉన్నారు. అందులో శశికుమార్ అనే నటుడు కూడా చాలా పాపులర్. పైగా ఈ ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ అనే చిత్రంలో హీరోగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. కోలీవుడ్ కు మంచి హిట్ ఇచ్చాడు. రాజమౌళిని సైతం ఇంప్రెస్ చేసిన చిత్రం ఇది. రజనీకాంత్ కొత్త చిత్రానికి, టూరిస్ట్ ఫ్యామిలీ విజయానికి ఈ సినిమా హీరో గురించి చెప్పడానికి ఏం లింక్ ఉంది అంటారా? ఇంకేముంటుంది, శశికుమార్ కు హీరోగా మాత్రమే కాదు, కోలీవుడ్ లో దర్శకుడిగాను క్రేజ్ ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యపురం లాంటి చిత్రాన్ని ఇతనే తీశాడు. తెలుగులో అనంతపురం పేరుతో రిలీజ్ అయింది. టూరిస్ట్ ఫ్యామిలీ విజయం తరువాత శశికుమార్ కు హీరోగా బాగా అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ ఈ హీరో కమ్ డైరెక్టర్ చెప్పిన లైన్ కు సూపర్ స్టార్ ఇంప్రెస్ అయ్యాడట. కొంతకాలంగా రజనీకాంత్ కోసమే స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఫైనల్ నరేషన్ నచ్చితే జైలర్ సీక్వెల్ తరువాత శశి మేకింగ్ లోనే సూపర్ స్టార్ న్యూ మూవీని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సీజన్ అంటే 1-2 పెద్ద చిత్రాలు, మరో 2 స్మాల్ మూవీస్, కోలీవుడ్ నుంచి అనువాదాలు, ఇది ప్రతి ఏడాది కనిపించే సీన్. కానీ వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ కంటే థియేటర్స్ లో సినిమాలే ఎక్కువగా కనిపించేలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఇప్పుడు పొంగల్ వైపే చూస్తున్నాడు. సంక్రాంతి పండక్కి భారీ వసూళ్లు కురుస్తుండడం, పొంగల్ టైంలో ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూస్తుండడంతో తెలుగు సినీ పరిశ్రమ హీరోలందరూ ఇప్పుడు ఇదే పండక్కి రావాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ జనవరి 9 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక చిరంజీవి కొత్త చిత్రం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మెగాస్టార్ రెబల్ స్టార్ క్లాష్ అంటే చిన్న విషయం కాదు. కానీ వీరిలో మరికొంతమంది హీరోలు కూడా క్లాష్ కు దిగుతుండడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న రవితేజ న్యూ మూవీ కూడా పొంగల్ రేస్ కు రెడీ అవుతోంది. ముగ్గురు స్టార్లకు తోడుగా మరో 2 యంగ్ హీరోలు నటించిన చిత్రాలు కూడా సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. నవీన్ పొలిశెట్టి న్యూ మూవీ అనగనగా ఒక రాజుతో పాటు శర్వానంద్ నటిస్తోన్న కొత్త చిత్రం నారీ నారీ నడుమ మురారి కూడా పతంగుల పండక్కే వచ్చేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జననాయగన్ కూడా సంక్రాంతికి డబ్బింగ్ రూపంలో దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ హీరోస్ లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ నేమ్ కూడా ఉంటుంది. పుష్ప 2 తర్వాత పాపులర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ. అందుకే అల్లు అర్జున్ డేట్స్ కి చాలా క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లే టెరిఫిక్ లైనప్ ఉంది. పుష్పకు సీక్వెల్ తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాశాడు. తన కెరీర్ లో మరో హిట్ మూవీకి సీక్వెల్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడట. పుష్పకు సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. సీక్వెల్ క్రేజ్ కళ్లకు కట్టింది. అందుకే బన్నీ మరోసారి సీక్వెల్ చేయాలనే ఆసక్తిగా ఉన్నాడట. అందుకోసం 2016 టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సరైనోడు చిత్రాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరీ వర్క్ జరుగుతోందట. అల్లు అర్జున్ ఓన్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లోనే సరైనోడు సీక్వెల్ తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2016లోనే ఈ చిత్రం 50 కోట్లతో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అల్లు అర్జున్ ను బీసీ సెంటర్స్ కు మరింత చేరువ చేసింది. సరైనోడు సీక్వెల్ పై కంప్లీట్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సింది. ముందుగా బన్నీ చేతిలో ఉన్న చిత్రం పూర్తి కావాల్సిందే. తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్ లో హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పైనే చిత్రీకరణ జరుగుతోంది. నవంబర్ నుంచి దీపిక ఈ ప్రాజెక్ట్ లో అడుగు పెట్టనుంది. 2027లో మూవీ రిలీజ్ కానుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.